ఈ మధ్య ఒక ఆంటీ పార్క్ ల బయట రీల్స్ చేస్తుంది. ఏమనంటే అమ్మాయిలకి గొంతెమ్మ కోరికలు ఎక్కువైపోయినాయి పెళ్లి చేసుకోనికి. వాళ్ళు హై ప్యాకేజ్ కావాలి, పిల్లానికి ఇల్లుందా అడుగుతారు, ఎంత ఆస్తుంది, ఏం జాబ్ చేస్తుండ్రు, అమ్మా నాన్నతో కలిసి ఉంటాడా లేకపోతే విడిగా ఉంటాడా, ఇట్లా మస్తు పెద్ద లిస్ట్ చెప్తుంది. దీని వల్లే అబ్బాయిలంతా సింగిల్ గా మిగిలిపోతుండ్రంట. సో అమ్మాయిలందరూ కలిసి మెంటల్ గేమ్ ఆడుతున్నారు అని ప్రచారం జరుగుతుంది. బట్ నేను ఆంటీని ఏం అడుగుదాం అనుకున్నా అంటే, గేమ్ ఎవరు స్టార్ట్ చేసిండ్రు? ఒక 20 years బ్యాక్ పోతే అమ్మాయిల్ని ఎట్లా చూస్ చేసేటోళ్ళంటే, ఈమె ముక్కు బాగాలేదు, ఈమె హైట్ తక్కువ ఉంది, లేదంటే ఎక్కువ హైట్ ఉంది, నల్లగుంది, తెల్లగుంది, వెయిట్ ఇంత ఉంది, ఇది చదివింది, ఇది చదవలేదు, వీళ్ళకి ఆస్తి ఎంత ఉంది, ఎంత లేదు, ఎంతమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఎన్ని పార్టీషన్స్ పోతాయి, ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు, ఎంత పెట్టుబడి పెడతారు, ఎన్ని పెడతారు, మాకు ఎంత కట్నం ఇస్తారు, ఈ లెక్కలన్నీ ఏసి ఫైనల్ గా వాళ్ళు ఆగి తింగేందో తెలుసా? కట్నం. కొంచెం వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చిండ్రు అనుకో, అంతే, ఇవన్నీ కనబడే ఇక ఇవన్నీ వంకలే కనబడాయి. అమ్మాయి సూపర్ పర్ఫెక్ట్, పెళ్లి చేసేసుకుంటారు. మరి ఇట్లా అమ్మాయిల తల్లిదండ్రుల్ని పీడించి పిండి వాళ్ళని ఒక భయంలోకి నెడితే పేరెంట్స్ ఏం చేసేది తెలుసా? చల్, నేను కట్నం ఇచ్చే పైసలేదో నా బిడ్డను చదివించుకుంటా అని చెప్పి ఆలోచన చేయడం స్టార్ట్ చేసిండ్రు. సో ఫలితంగా ఏమైంది? 20 years తర్వాత ప్రతి ఇంట్లో ఆడపిల్ల జాబ్ చేస్తుంది, అండ్ హై ప్యాకేజెస్ వస్తున్నాయి, అండ్ వాళ్ళు కెరియర్ లో సక్సెస్ ఉన్నారు, అవసరం అయితే అమ్మ నాన్నల్ని పెంచే స్టేజ్ లో వాళ్ళు ఉన్నారు. సో ఈక్వల్ అయ్యేసరికి వీళ్ళు స్టార్ట్ చేసిండ్రు అనమాట. నేనేమంటున్నా అంటే, అబ్బాయిలను ఏదో బ్లేమ్ చేస్తున్నా, అమ్మాయిలకి ఏదో సపోర్ట్ చేస్తున్నా అనేది పక్కకు పెడితే, అంటే టోటల్ సినారియో ఎవరి వల్ల చేంజ్ అయింది, ఎందుకు చేంజ్ అయింది, దీన్ని మనం ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి? ఇలాంటి మైండ్ సెట్ గనక ఇప్పుడున్న జనరేషన్ వస్తే, అంటే ఈక్వలా లేకపోతే రైట్స్ అన్నది పక్కకు పెట్టండి. ఒక వివాహ వ్యవస్థ స్టేబుల్ గా ఉండాలి అంటే మన మైండ్ సెట్ ఎంత మార్చుకోవాలి, మారిన సిచ్యువేషన్స్ కు తగ్గట్టు మనం ఎట్లా మారాలి, మన పేరెంట్స్ మైండ్ సెట్ ఎట్లా ఉండాలి అన్నది కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేయండి. లేదా ఈ గేమ్ లా బాల్ లాగా మారినామనుకో, అటుదంతారు ఇటుదంతారు, ఫైనల్ గా మనం సింగిల్ గా మిగిలిపోవాల్సిందే. సో ఇది మన రెస్పాన్సిబిలిటీ అని నేను చెప్తా యూత్ కి. ఒక్కసారి ఎందుకు సిచ్యువేషన్ బ్యాలెన్స్ తప్పింది, దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఎవరు మారాలి, ఎట్లా మారాలి, ఏం చేయాలి అన్నది ఆలోచించి ఈ బ్లేమ్ గేమ్ లకు మాత్రం దిగకండి అన్నది మాత్రం నా రిక్వెస్ట్. అమ్మాయిలైనా అబ్బాయిలైనా బ్లేమ్ చేసుకోకండి, ఏమొస్తుంది, దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఏం చేయాలి అన్నది ఆలోచించండి. తెలుసు కదా, ఇది ఎవరికి షేర్ చేయాలి.